అసలు డివై పాటిల్ స్టేడియంలో యావరేజ్ స్కోరే 155. అలాంటిది 208 టార్గెట్ చేస్ చేయాలంటే ఇక యూపీ పని అయిపోయిందనే అనిపించింది. బట్ యూపీ కెప్టెన్ మెగ్లానింగ్, టాప్ ఆర్డర్ బ్యాటర్ ఫోబే లిచ్ఫీల్డ్ అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. లానింగ్ అవుట్ అయిన లిచ్ఫీల్డ్ మాత్రం గుజరాత్కి చుక్కలు చూపించేసింది. లిచ్ఫీల్డ్ బాధుడు చూస్తే అసలు 208 రన్స్ టార్గెట్ని 20 ఓవర్లు ఆడకుండానే యూపీ చేస్ చేసేస్తుందేమో అనిపించింది. సోఫీ డివైన్ లాంటి స్టార్ బౌలర్ బౌలింగ్లోనే లిచ్ఫీల్డ్ ఒకే ఓవర్లో 2 సిక్స్లు 2 ఫోర్లతో 20 రన్స్ బాది రెచ్చిపోయిందంటే ఏ రేంజ్ బ్యాటింగ్ చేసిందో ఇంకా స్పెషల్గా చెప్పాలా. అయితే గుజరాత్ స్పిన్నర్ జార్జియా వారెహం ఒకే ఓవర్లో యూపీ కెప్టెన్ మెగ్లానింగ్తో పాటు హర్లిన్ డియోల్ని వెంటనే అవుట్ చేసి యూపీకి ఊహించని షాక్ ఇచ్చింది. ఆ నెక్స్ట్ ఓవర్లోనే రేణుకా సింగ్ కూడా ఆల్రౌండర్ దీప్తి శర్మని అద్భుతమైన బాల్తో, కాటన్ బాల్తో అవుట్ చేసి యూపీ టీంని సెల్ఫ్ డిఫెన్స్లో పడేసింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన సెహ్రావత్ ఏమాత్రం ప్రెషర్ లేకుండా బౌండరీలు బాధింది. కానీ కొద్దిసేపటికే సెహ్రావత్ అవుట్ అయిపోయింది. ఆ తర్వాత డాట్ ఇన్ స్ట్రాంగ్గా ఆడలేకపోయింది. దీంతో రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోవడంతో లిచ్ఫీల్డ్ ప్రెషర్లో భారీ షాట్ ఆడబోయి అవుట్ అయిపోయింది. ఇక యూపీ ఓటమి ఫిక్స్ అయిపోయింది అక్కడితో.